వెల్కమ్ బ్యాక్ టు అవర్ జైట్స్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా ఈరోజు రిలీజ్కి ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యాయి. ఈ ప్రీమియర్ షోస్లో ఫ్యాన్స్ అల్లకల్లోలం చేస్తున్నారు ఈ యొక్క ఓజీ మూవీ. అంతకుముందే ఈ యొక్క ఓజీ మూవీ మీద హై బజ్ క్రియేట్ అయింది. సుజిత్ డిఫరెంట్ నరేషన్ తోటి చేసినటువంటి ప్రచారంలో భాగంగా బాగా ఆకట్టుకోవడంతో ఈ యొక్క మూవీ మీద అంచనాలు భారీగా పెరిగి మనం అనుకున్నట్లుగానే ఎప్పుడైతే ట్రైలర్ చూసామో ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వెళ్ళటం జరిగింది. ఈ యొక్క సినిమాకి వెళ్ళిన మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామో అంతకు మించి నెరేషన్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు పవన్ కళ్యాణ్. ఇంకా ఈ యొక్క మూవీ యొక్క కథనం గురించి మనం ఒకసారి చూసినట్లయితే బ్రీఫ్ ఇంట్రడక్షన్ తోటి ఓజీస్ గంభీర్ క్యారెక్టర్లు నటించినటువంటి పవన్ కళ్యాణ్ సత్యదాదా పర్యవేక్షణలో పెరుగుతాడు. సత్యదాదా పవన్ కళ్యాణ్ని ఒక మూడో కొడుకులాగా చూసుకోవటము, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఓజీస్ గంభీర్ ప్రకాష్ రాజ్కి నమ్మిన బంటుగా ఉండటము అనేటువంటిది ఇదంతా ముంబై బ్యాక్గ్రౌండ్లో జరిగినటువంటి సిచ్యువేషన్స్ చాలా కళ్ళకి ఆకట్టుకునేటువంటి విధంగా మూవీలో చూపించడం జరిగిందనమాట. ఇంకా చూసినట్లయితే కొన్ని జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి పరిణామాల వలన ముంబైని వదిలి మరియు సత్యదాదాను వదిలి ఆయన బయటికి రావటం జరుగుతుంది. తర్వాత జరిగినటువంటి సన్నివేశాలు ఎలా ఉన్నాయి అనేటువంటి దాని మీదనే ఈ యొక్క సినిమా మొత్తం ఉంటుంది. దాన్ని చాలా వెల్ నెరేషన్ తోటి ఒక సీక్వెన్స్ అంటే ఒక ఫ్లోలోకి తీసుకెళ్ళాడు సుజిత్ అంటేనే మాస్ ఎలివేషన్స్ని ఎలివేట్ చేయడంలో దిట్ట. దానికి తగ్గట్టుగా తమను అందించినటువంటి సంగీతము పవన్ కళ్యాణ్ చేసేటువంటి స్టంట్లకు కానీ అతని యొక్క డైలాగ్స్కి కానీ వేరే రేంజ్లో మూవీ అనేటువంటిది రావటం అనేటువంటిది మనం చూసాము. ఇంకా చూసినట్లయితే ఆ తర్వాత మదురై రావటము, మదురై వచ్చిన తర్వాత ప్రియాంక మోహన్ తోటి అక్కడ లవ్లో పడటం, తర్వాత మ్యారేజ్ చేసుకోవటము, దాని తర్వాత ఒక బిడ్డకి జన్మనీయటము అనేటువంటి ఆ యొక్క సిచ్యువేషన్లో ఉన్నటువంటి సమయంలో ఓమి ఇమ్రాన్ హజ్మీ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హజ్మీ ఎంట్రీ వస్తుందన్నమాట. ఈ యొక్క ఇమ్రాన్ హజ్మీ ఎంట్రీ తోటి అతని యొక్క దృష్టి ఆ యొక్క ముంబై పోర్టు మరియు సత్యదాదా యొక్క ఏరియా మీద పడింది. తర్వాత దాన్ని ఎదుర్కోవటానికి చేసినటువంటి ప్రయత్నంలో మళ్ళా పవన్ కళ్యాణ్ ముంబైకి రావటము, మళ్ళా సత్యదాదాతో కలవటము, ఎలా నరేషన్ ఎలా సాగిందనేటువంటిదే ఈ యొక్క మూవీ మీద మొత్తం ఓవరాల్ సారాంశం. ఇక ఈ మధ్యలో జరిగినటువంటి ముఖ్యంగా ఈ యొక్క మూవీలో ఇంటర్వెల్కి ముందు ఇంటర్వెల్ బిఫోర్ జరిగినటువంటి సన్నివేశాలు ఒక రేంజ్లో దూసుకుపోయాయి. సీన్ టు సీన్ ఫేస్ టు ఫేస్ వచ్చినటువంటి సన్నివేశాలు కానీ సీన్ టు సీన్ కానీ పవన్ కళ్యాణ్ యొక్క వాయిస్ తోటి పవన్ కళ్యాణ్ యొక్క డైలాగ్ తోటి థియేటర్ దద్దరిల్లిపోతుంది. ఇంకా చూసినట్లయితే ప్రీ ఇంటర్వెల్ సీన్స్ అదిరిపోయాయి. ఇంకా ఇంటర్వెల్ తర్వాత కొన్ని సీన్లు కొంచెం అక్కడక్కడ కొంచెం స్లోగా అనిపించినా సరే కొన్ని బలమైనటువంటి సీన్లు దాదాపు ఓవరాల్గా సినిమా మొత్తం మీద ఒక 5 సీన్లు సినిమాని ఎక్కడికో లేపాయి. మనకు కావాల్సినటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా అనేటువంటిది సినిమాలో చూడాలి. ఎందుకంటే సినిమాలో చూసినట్లయితే చూసే కొంది నెగిటివ్లు వెతికే కొంది దొరుకుతానే ఉంటుంటాయి. నెగిటివ్ని మనము చూసుకోకూడదు. అక్కడ మనకు కావాల్సింది ఏంటి అనేటువంటిది మనం గమనించుకోవాలి ఏదైనా సరే. ఇంకా చూసినట్లయితే ఇంకా పోలీస్ స్టేషన్ సీన్ అయితే ఈ యొక్క సినిమా మొత్తానికి హైలైట్గా నిలిచిందనమాట. పోలీస్ స్టేషన్ సీన్లో పోలీసులతో తడబడేటువంటి ఆ యొక్క విధానం కానీ ఆ యొక్క నెరేషన్ కానీ అసలుకి పవన్ కళ్యాణ్ అంతకుముందు నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఆ యొక్క సీన్లు ఇంత ఎన్నడూ చేయలేదు. అతను ఆ యొక్క సన్నివేశాన్ని చేయడానికి కూడా వెనకాడాడు అని మనకి సమాచారం. ఎందుకంటే ఆ సీన్లు ఇంతవరకు చేయలేదు కాబట్టి నేను చేయలేను అని కొంచెం చెప్పడంతో సుజిత్ కన్విన్స్ చేసి పవన్ కళ్యాణ్ చేత ఆ యొక్క పోలీస్ స్టేషన్ యొక్క సీన్లు చేయటంతో, ఎందుకంటే ఆ యొక్క కథకి ఆ యొక్క సీను 100% పండాలి అనేటువంటిదే సుజిత్ యొక్క సారాంశం. ప్రకారము తనకి ఏది కావాలనో పవన్ కళ్యాణ్ని కన్విన్స్ చేసుకొని ఆ సీన్ని చేయటం జరిగింది. ఆ సీన్ ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు. అదే అద్భుతమైనటువంటి నెరేషన్తో వచ్చింది. ఇంకా చూసినట్లయితే ఓవరాల్గా ఒక్కొక్క డైలాగ్స్ కానీ తర్వాత ఓమి క్యారెక్టర్ నటించినటువంటి ఇమ్రాన్ హజ్మీకి మరియు పవన్ కళ్యాణ్కి జరిగేటువంటి కొన్ని సన్నివేశాలు కానీ మరియు ఫేస్ టు ఫేస్ ఆ యొక్క
సీన్లు కానీ స్టంట్లు కానీ ఒక రేంజ్లో వచ్చాయన్నమాట. పవన్ కళ్యాణ్ చెప్పేటువంటి ఒక డైలాగ్లు ఆయన యొక్క బేస్ వాయిస్ తోటి ఒక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు పవన్ కళ్యాణ్. ఇంకా చూసినట్లయితే ఏదైతే హరిహర వీరమల్లుతో కొంత నిరుత్సాహపరిచినటువంటి ప్రేక్షకుల్ని ఇప్పుడు మళ్ళా పైకి లేపడం జరిగింది పవన్ కళ్యాణ్ మళ్ళీ అగైన్ కంబ్యాక్. దాని తర్వాత నెవర్ బిఫోర్ అన్నట్లుగా అతను చేసినటువంటి సీనుల్లో కానీ అతను పండించినటువంటి విధానం కానీ నెవర్ బిఫోర్ అన్నట్లుగా సాగినటువంటి తీరు మనం తప్పనిసరిగా మెచ్చుకోవాలి అన్నమాట. ఇంకా చూసినట్లయితే ఓవరాల్గా మూవీ గురించి, మూవీలో నటించినటువంటి అందరూ నటీనటులు వాళ్ళ యొక్క పాత్రకు తగ్గట్టుగా న్యాయం చేయడం జరిగింది. హీరోయిన్కి స్వల్ప క్యారెక్టర్ ఇచ్చినా సరే ఆమె న్యాయం చేయడం జరిగింది. మిగతా వాళ్ళు ఇంకా ప్రకాష్ రాజ్ కానీ లేకపోతే శుభలేఖ సుధాకర్ కానీ మిగతా వాళ్ళందరూ వాళ్ళ యొక్క పాత్రలకు న్యాయం చేశారు. ఇంకా బీజిఎం గురించి అయితే నభూతో నభవిష్యత్ అనేట్లుగా ఉంది. తమన్ గురించి మనకు తెలిసినటువంటి విషయమే, ఒక్కొక్క సీన్ పైకి లేపాలంటే తమన్ మ్యూజిక్ యాడ్ కావాల్సిందే. అట్లాగే ఈ యొక్క ఓజీ మూవీకి కూడా తమన్ చేసినటువంటి ఆ యొక్క బీజిఎం అయితే ఒక రేంజ్లో దూసుకెళ్ళాయి పవన్ కళ్యాణ్ యొక్క డైలాగ్స్. ఇక ఓవరాల్గా ఫోటోగ్రఫీ కానీ లేకపోతే ఎడిటింగ్ కానీ మంచి నెరేషన్ తోటి కానీ మంచి చాలా పర్ఫెక్ట్గా తీయటం జరిగింది. అక్కడక్కడ కొంచెం సెకండ్ హాఫ్లో స్లోగా ఉన్న సినిమా అనేటువంటిది ఒక పీక్ రేంజ్లో దూసుకుపోయింది. అల్టిమేట్గా మనం చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే సినిమా 100% ఒక ఫ్యాన్కి ఒక విందులాగా ఉంది. మిగతా వాళ్ళకైతే నాన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి నో ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళకు కూడా నచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా సరే నిన్న రిలీజ్ అయ్యి ఈరోజు ప్రీమియర్లో చూసిన తర్వాత మూవీ అద్భుతమైనటువంటి నరేషన్లో ఉంది, అద్భుతమైనటువంటి ఒక బజ్తో ఉంది అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే చూసినటువంటి సన్నివేశాలు కానీ అతని యొక్క పవన్ కళ్యాణ్ యొక్క కొత్త పవన్ కళ్యాణ్ లాగా మనకు అనిపించింది. ఎందుకంటే అతను చేసేటువంటి స్టంట్లు కానీ ఆ డైలాగ్స్ కానీ ఆ నెరేషన్ కానీ ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అతను కొంత సాహసోపేతమైనటువంటి ఒక సీన్లను చేయటంలో సుజిత్ సఫలమయ్యాడని చెప్పవచ్చు. ఓవరాల్గా మూవీ చాలా బాగా వచ్చింది. అల్టిమేట్గా మూవీకి మంచి పాజిటివ్ యొక్క వైబ్స్ సూచనలు కనిపిస్తున్నాయి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఉండాలి.